పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరంగా జరుగుతున్నారా? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కవితను కేసీఆర్ కుటుంబానికి మరింత దూరం చేస్తున్నాయా? కవిత తానే పార్టీకి దూరంగా జరుగుతున్నారా, లేక బీఆర్ఎస్ నాయకత్వమే కవితను దూరం పెడుతోందా? కవిత తాజా ప్రకటనలు దేనికి నిదర్శనం? అసలేం జరుగుతుందో చూద్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్లో నిర్ణయించగానే కవిత సంబరాలు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జాగృతి సాధించిన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుందన్న కవిత కాంగ్రెస్ తీసుకున్న చర్యను సమర్థించారు. మరోవైపు బీఆర్ఎస్లోని బీసీ నేతలు మాత్రం ఆర్డినెన్స్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల పెంపునకు ఆర్డినెన్స్ అమలు సాధ్యం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్లోని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే కవిత మాత్రం న్యాయ నిపుణులతో మాట్లాడే ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్కు మద్దతిచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లే తన దారిలోకి వస్తారని, దానికి సమయం పడుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల రిజర్వేషన్ల అంశంలో కవిత పార్టీ లైన్ దాటడంపై నాయకత్వం సీరియస్గా ఉందంటున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత సమర్థించడం, పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లవచ్చన్న ఆలోచనతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకోవడం ఏంటని, కవితకు బీసీలకు ఏం సంబంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మల్లన్న వ్యాఖ్యలపై మండలి చైర్మన్కి, పోలీసులకు కవిత ఫిర్యాదు చేశారు. కవితనుద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించలేదు. మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ నేతలు స్పందించకపోవడంపై కవిత చిట్చాట్ చేస్తూ ఆ విషయాన్ని పార్టీ నేతల విజ్ఞతకే వదిలేస్తా అన్నారు. కేసీఆర్ కుటుంబం కవితను దూరంగా పెట్టడం, కవిత బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతూ ఉండడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది.